అండి, వెల్కమ్ టు అబ్బాయి స్పోకెన్ హిందీ క్లాసెస్. మనము ప్రతి క్లాస్లో వర్డ్స్ నేర్చుకుంటున్నాం మేడం. వర్డ్స్ ఒకటే నేర్చుకుంటున్నాం, కొన్ని సెంటెన్స్ కూడా కావాలి కదా. సో సెంటెన్స్లో వాటిని ఎలా మార్చాలి మీరు మార్చడానికి నేను చెప్పాను, కానీ ఇంకా కొన్ని సెంటెన్స్ ఎలా మార్చాలి అన్నది ఈరోజు మనము చూస్తున్నాం. చూద్దామా మరి. మై తుమారా ఇంతజార్ కర్ రహా హూ అంటే ఆల్రెడీ మనం ఇంతజార్ అన్నది ఇదివరకు క్లాస్లో మనం నేర్చుకున్నాం ఇంతజార్ అంటే ఏంటని. సో మై తుమారా ఇంతజార్ కర్ రహా హూ అంటే నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను అని అంటారు కదా. సో దాన్ని ఎలా అనాలి? మై తుమారా ఇంతజార్ కర్ రహా హూ, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కల్ సుబహ మై బెంగళూరు జా రహా హూ. కల్ సుబహ మై బెంగళూరు జా రహా హూ అంటే ఏంటంటే నేను రేపు ఉదయం బెంగళూరుకి వెళ్తున్నాను. సో మీరు ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారో ఆ ప్లేస్ పెట్టేసి కంటిన్యూ చేశారనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పొచ్చు. ఇక్కడ మై సుబహ గావ్ జా రహా హూ, గావ్ హైదరాబాద్. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఈ బెంగళూరు అని తీసేసి కల్ సుబహ మై బెంగళూరు జా రహా హూ, కల్ సుబహ మై గావ్ జా రహా హూ, కల్ సుబహ మై హైదరాబాద్ జా రహా హూ, బాంబే జా రహా హూ. ఎక్కడికి వెళ్తున్నారో ఈ ప్లేస్ ఇది ఒక్కటి డిలీట్ చేసేసి అక్కడ మీరు పెట్టి కంటిన్యూ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో హిందీలో ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్, నీ వెనకాల ఎవరున్నారు అని అంటారు కదా. సో దాన్ని ఎలా అంటారు? తుమ్హారే పీచే కౌన్ హై, నీ వెనకాల ఎవరున్నారు అంటే నువ్వు నీ సక్సెస్ వెనకాల. మనం సిచ్యువేషన్ ఎలా అంటే నువ్వు ఇంత పెద్ద సక్సెస్ అయ్యావు, దాని వెనకాల ఎవరున్నారు అని అడుగుతారు కదా. తుమారే పీచే కౌన్ హై, తుమారే కామయాబీకే పీచే కౌన్ హై అంటే నీ సక్సెస్ వెనకాల ఎవరున్నారు అని. తుమారే కామయాబీకే పీచే కౌన్ హై అంటే నీ సక్సెస్ వెనకాల ఎవరున్నారు అని. సో ఇలా మనము సెంటెన్స్లో మార్చుకుంటే మనకు ఈజీగా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో సెంటెన్స్ రూపంలో చెప్పొచ్చు. వర్డ్స్ని సెంటెన్స్లోకి మారుస్తున్నాం. చూడండి, మై తుమారా ఇంతజార్ కర్ రహా హూ అంటే నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. కల్ సుబహ మై బెంగళూరు జా రహా హూ, నేను రేపు ఉదయం బెంగళూరుకి వెళ్తున్నాను. ఓకే. తుమారే పీచే కౌన్ హై, నీ వెనకాల ఎవరున్నారు లేదా మీ వెనకాల ఎవరున్నారు అని. సో ఇలా వర్డ్స్ని సెంటెన్స్లోకి మార్చి హిందీలో మాట్లాడడం నేర్చుకోండి.